శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, సఫల ఏకాదశి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే అండి, మార్గశిర బహుళ ఏకాదశి అంటే మార్గశిర మాసంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఏకాదశి సఫల ఏకాదశి అంటారు. ఈ సఫల ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది తెలియక ఈ ఏకాదశి ఉపవాసం చేయటం లేదు. ఇది ప్రతి మానవుడు కూడా, ముఖ్యంగా గృహస్థులు అంటే వివాహం అయినటువంటి వారు తప్పక ఆచరించవలసింది ఏదైనా ఉందా అంటే ఉపవాసాల్లో ఈ ఏకాదశి వ్రతం. ఎందువల్ల అంటే అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోవాలి అంటే ముఖ్యంగా చేయవలసినటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే ఈ ఏకాదశి వ్రతం. ఈ సఫల ఏకాదశి వ్రతానికి అనేకమైనటువంటి పురాణాలలో కూడా ప్రస్తావన ఉందండి. దీని ప్రస్తావన ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి సఫలే అంటే విజయాన్ని ప్రసాదించేది అనేటువంటి అర్థం అండి. ముఖ్యంగా అందరూ గమనించాలి. ఎటువంటి పాపాల నుండైనా విముక్తి పొంది మానవ జీవితంలో అనేకమైనటువంటి అపరాధాలని క్షమించి ఆ అపరాధాల నుంచి బయటపడేసేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది మానవుడికి అంటే ఒక్క ఏకాదశికి మాత్రమే. ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్లే. ఏకాదశికి ఏమి చేయాలి అంటే ముందు రోజు సాత్విక ఆహారం చేయండి. మరి ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కుదిరితే నదికి వెళ్ళి స్నానం చేయండి. లేకపోతే శుచి అయిన తర్వాత అంటే స్నానం ఆచరించిన తర్వాత తులసికి పూజ చేసుకోవాలి. తులసికి పూజ చేసిన తర్వాత తులసి దళాలు సేకరించి వీలైతే తులసి మాలని కూడా తీసుకుని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహానికి అర్చన చేసుకోండి. చక్కగా షోడశోపచారాలతో అర్చన చేసుకుని మనకి వచ్చిన వారందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, భగవద్గీత, పురుష సూక్తం, అలాగే నారాయణోపనిషత్తు ఇటువంటివన్నీ కూడా పారాయణ చేసుకోవడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. అంతేకాకుండా అనేకమైనటువంటి అంటే పద్మపురాణంలో కానీ ఇంకా విశేషమైనటువంటి మనకి ఋషులు కూడా అందించినటువంటి ఏకాదశి ఉపవాసంగా చెయ్యడం వల్ల మానవుడు అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలు, వంశ శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ ఏకాదశి చెప్పబడుతోంది. ఎక్కడ విఫలమైనా, ఎక్కడ దౌర్భాగ్యం వెంటాడుతున్నా, ఎక్కడ కష్టాల్లో ఉన్నా, ఏ భక్తుడైతే దౌర్భాగ్యంతో పాడైపోయి ఉన్నా సఫలం కావాలి అంటే ఈ సఫల ఏకాదశి ఖచ్చితంగా ఉపవాసం చేసి తీరాలి అని చెప్పి మనకు అనేకమైనటువంటి ఇతిహాసాలు, పురాణాలు కూడా చెప్పబడుతున్నాయి. అటువంటి గొప్ప ఏకాదశి ఈ సఫల ఏకాదశి. ఈ వ్రత కథని నారదుడికి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా వివరించాడండి. పూర్వం చంపకవతి అనేటువంటి రాజ్యంలో మహిష్మంతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయనకి 9 కుమారులు. అందులో పెద్దవాడు లోమశుడు, చాలా క్రూరుడు. అంతేకాకుండా మద్యపానానికి, దుర్వ్యసనాలకి కూడా బానిసై భగవంతుణ్ణి ఎవరైనా పూజ చేసుకున్నట్లయితే వాళ్ళని హింసించడం, వాళ్ళని కొట్టడం చేస్తూ ఉండేవాడు. తన చిన్న కుమారుడైనటువంటి భద్రసేనుడు, ఈ భద్రసేనుడు మహావిష్ణువుకి చాలా భక్తుడండి. ప్రతిరోజు కూడా హరినామ సంకీర్తన చేయడం, హరినామాన్ని స్మరించడం, అలాగే విష్ణుమూర్తిని పూజ చేయడం, అనేకమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం, అలా విష్ణుమూర్తిని సేవించుకుంటూ ప్రతిరోజు కూడా గడుపుతూ ఉండేవాడు. అలా ఉంటూ ఉండేటప్పటికీ ఇతను ఇలాగ ధర్మ మార్గంలో, భక్తి మార్గంలో ఉండడం ఈ అన్నయ్య అయినటువంటి లోమశుడికి నచ్చేది కాదు. ఒకరోజు ఇతన్ని దారిలో అడ్డుకుని ఈ విధంగా అడుగుతాడు, ఎందుకు నువ్వు ఆ విష్ణుమూర్తికి పూజలు అవి చేస్తూ ఉంటావు, పాడైపోతూ ఉంటావు, నాకు బాగా కోపం తెప్పిస్తూ ఉంటావు అని చెప్పి బాగా తాగేసి అంటే మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితిలో ఈ లోమశుడు వచ్చి ఆ పూజా మందిరాన్నది కూడా ధ్వంసం చేశాడు. కానీ భద్రసేనుడు నిశ్చింతగా హరినామాన్ని అవేవీ పట్టించుకోకుండా జపం చేసుకుంటూ కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ మరింత పాపం పెరిగిపోతున్నటువంటి లోమశుణ్ణి బయట పాడేస్తారు. మద్యం మత్తులో బయటపడిపోతాడు అతను.
బయటపడిపోయినప్పటికీ అతనికి తెలియకుండా ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చుని ఉంటాడండి రాత్రి తెల్లవారులో కూడా. ఆ ఏకాదశి వెలుగులు అతని మీద పడతాయండి అశ్వత్థ వృక్షం కింద. అశ్వత్థ వృక్షం అంటే ఏమిటి? నారాయణ స్వరూపం. అందువల్ల అశ్వత్థ నారాయణుడు ఆ వృక్షం కింద ఆ రాత్రి తెల్లవారులు కూడా జాగరణ చేశాడనమాట. అతను తనకి తెలియకుండా తానే మరి ఆ వెలుగులు పడడంతో దేవతానుగ్రహం లభించి అతను మరణించిన తరువాత మరి విష్ణు లోకానికి చేరుకుంటాడు. ఇదేమిటి, వీడింత క్రూరుడు కదా, వీడు చేయనటువంటి మహాపాతకాలు ఏమీ లేవు, అన్ని పాపాలు చేసేసాడు, అయినప్పటికీ కూడా వీడికి విష్ణు సాహిత్యం ఎందుకు కలిగింది అని చెప్పి అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి ఈ విధంగా చెప్తాడండి. వాడు ఎంత క్రూరుడైనప్పటికీ కూడా భక్తుణ్ణి రక్షించడమే భగవంతుడి యొక్క కర్తవ్యం. అందువల్ల వాడు తెలిసికి చేసినా తెలియక చేసినా సరే ఒక్క ఏకాదశి జాగరణ చేశాడు వీడు. అందువల్ల అయ్యో మనం ఏ జపం చేసినా తపస్సు చేసినా సరే భక్తి శ్రద్ధలతో చేయాలి. వాడు దేవతల యొక్క సన్నిధానంలో గడిపాడు. వాడికి తెలియకుండానే వాడు ఆ యొక్క అశ్వత్థ వృక్షం కింద ఆ యొక్క వెలుగులలో భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాడు. ఆ ఒక్క ఏకాదశి, సఫల ఏకాదశి, వాడి యొక్క పాపాలన్నీ కూడా అక్కడితో తొలగిపోయి వాడి యొక్క పుణ్యమంతా కూడా సఫలించి వీడు పుణ్యలోకాలను పొందాడు. అందువల్లే వీడికి విష్ణు సాహిత్యం కలిగింది. తెలియకుండానే ఇంత చేశాడు భక్తుడు అంటే, తెలిసి మనం భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మరి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలని కూడా తొలగిపోతాయి. అటువంటి గొప్ప ఏకాదశి ఈ సఫల ఏకాదశి. గమనించండి, సఫల ఏకాదశి వ్రతం మనకి అనేకమైనటువంటి పాపాలని నాశనం చేస్తుంది, అనేకమైనటువంటి పుణ్యాలని కలగచేస్తుంది. అంతేకాకుండా పూర్వజన్మలో చేసినటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా మనస్సంతా కూడా శుద్ధి చేస్తుంది. అటువంటి గొప్ప ఏకాదశి సఫల ఏకాదశి. అందరూ కూడా తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని చేయండి. అంతేకాకుండా ఈరోజు ఎలా చేయాలి అంటే ఉదయాన్నే శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం అది కూడా పారాయణ చేసుకోండి, పురుష సూక్తం. కానీ ఒకవేళ ఏమీ రానివారు ఈ యొక్క అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండండి. ఓం నమో నారాయణాయ అంటూ కనీసం ఒక్కసారి మనకి అలా జపం చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి ఎన్నో పాపాలని కూడా నశిస్తాయండి. అటువంటి గొప్ప ఏకాదశి. మరి ఇది చేస్తూ ఆ రోజల్లా ఉపవాసం చేసి మరి సాయంత్రం వేళలో అంటే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రం చేయండి. ఒకవేళ ఏమీ ఉండలేని వారు ఉంటారు, ఉపవాసం అంటే ఏమీ తినకుండా, వారు ఏదైనా కాస్త సాత్విక ఆహారం, ఏ టిఫిన్ లాంటిదో పాలు ఇలాంటివి తీసుకుని ఉండండి. అలాగే ఉండగలిగేవారు తప్పకుండా పూర్తి ఉపవాసం చేయాలి, జాగరణ. అలాగే మరి ద్వాదశి పారణ చెయ్యాలి. మరి వీలున్నవారు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి భోజనం చేయండి, లేకపోతే కనీసం స్వయం పాకం ఇచ్చేనా సరే మనం తప్పకుండా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. మనం చేసేటువంటి ఈ ఏకాదశి వ్రతం వల్ల ఆర్థిక ఇబ్బందులు, మరి అలాగే పిల్లల యొక్క భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది, విద్యాభివృద్ధి కలుగుతుంది, మేధస్సు అభివృద్ధిగా కలుగుతుంది. అందువల్ల తప్పకుండా అందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఏకాదశి జనని పాపహరే శుభగప్రదే సఫలే దేవదేవేశి భక్తానాం అర్థదాయిని అని మనకి చెప్పబడుతోంది. అందువల్ల అందరూ కూడా తప్పకుండా ఈ సఫల ఏకాదశి వ్రతాన్ని చేసి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మనం ఈ యొక్క వీడియోలన్నీ కూడా ఏకాదశికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కూడా చేయడం జరుగుతోంది. తప్పకుండా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే పంపించండి. ఈ యొక్క ఏకాదశి ఉపవాసం చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందువల్ల అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా అనేకమైనటువంటి మందికి మనం ఈ వీడియో పంపిన వాళ్ళం అవుతాం. గమనించండి. హరి ఓం తత్సతు. స్వస్తి.